తిరుమలలో లడ్డూ కల్తీ. తిరుమలలో అపచారాలు ఆగటం లేదు. ఆఖరికి శ్రీవారి లడ్డూను కూడా అపవిత్రం చేసే పరిస్థితికి దిగజారింది. చేప నూనె, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. ప్రపంచంలో ఏ లడ్డూ ఇవ్వని టేస్ట్ తిరుమల లడ్డు ఇస్తుందని భావించేవారు ఎంతో మంది ఉన్నారు. అంత అద్భుతమైన దైవ ప్రసాదం కల్తీమయమైంది. తాజాగా టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అడుగుతున్నా, 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో ఇది నిర్ధారణ అయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలోనే భక్తజనం లడ్డూల నాణ్యత తగ్గిందని ఎన్నోసార్లు కంప్లైంట్ చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కల్తీ తంతు గత వైసీపీ ప్రభుత్వ హయాం నుండే ఉందని తేలటంతో శ్రీవారి భక్త కోటిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం రుచి తగ్గిందన్న విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. తర్వాత ఇతర అన్న ప్రసాదాల విషయంలోనూ అవే తరహా ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఎంతో కాలంగా నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తున్న తమను టీటీడీ అధికారులు కావాలని పక్కన పెట్టారని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆరోపించడం దీనికి బలం చేకూర్చింది. అయితే అప్పట్లో టీటీడీ యంత్రాంగం మొండిగా ముందుకు వెళ్లడంతో భక్తులు, హిందూ ధర్మ ప్రచారకులు, ప్రతిపక్ష పార్టీల నేతలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మినహా మరేమీ చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నెయ్యి నాణ్యతను పరిరక్షించడంతో కల్తీ గుట్టు రట్టయింది. నలుగురికి ఇచ్చారు కాంట్రాక్టు. ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి. అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని రిపోర్టుతో సహా టీడీపీ ముఖ్య నేత ఆనం వెంకటరమణారెడ్డి బహిర్గతం చేయడంతో శ్రీవారి భక్తజనంలో అలజడి రేగుతోంది. ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఇక ఈ విషయంపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ తిరుమల ప్రసాదం తయారీలో నాసి రకమైన ముడి సరుకులు వాడారని స్పష్టం చేస్తూ ఆ విషయమే టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ పరిశీలించి బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టే అక్కడ సప్లయర్లు తప్పు చేశారు. ప్రసాదంలో జంతు సంబంధిత పదార్థాలు ఏవి వాడారనేది నివేదికలు నిర్దిష్టంగా చెప్తున్నాయన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో భక్తులకు నాసిరకం భోజనం పెట్టి తిరుమల తిరుపతి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి హిందువులకు కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటి పవిత్రమైన తిరుమలను గత ప్రభుత్వం పూర్తిగా అపవిత్రం చేసింది. ఎన్టీ రామారావు తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం అందించే కార్యక్రమం ప్రారంభించారు. దాన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారన్నారు. పవిత్రమైన దేవాలయంలో అపవిత్రమైన ముడిసరుకులు వాడారు. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. తిరుమల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించాం. అన్న ప్రసాదానికి భక్తులు, దాతలు విరాళాలు ఇస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అపచారం తలపెడితే ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మలోనైనా శిక్ష తప్పదు. చివరికి వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లి పెళ్లిళ్లలో ఊరేగించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం సరికాదు. ఆధారాలు దొరికాక అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ప్రసాదంలో జంతు సంబంధ పదార్థాలు ఏవి వాడారనేది నివేదికలు నిర్దిష్టంగా చెప్తున్నాయని అన్నారు. నమ్మకమైన ప్లేస్ ని మారించడం దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం.